నువ్వు ఎలా తెలుసా అని చూస్తున్నావా? ఐ స్మెల్ బాడీ ఓడర్, నాట్ సెంట్. నేను పర్ఫెక్ట్ కొట్టుకునే వచ్చాను, అది కాక స్నానం కూడా చేసి వచ్చాను. గుడ్ ఫ్రెండ్ ఉంటే కళ్ళు చూడు కాదు, కళ్ళే అవసరం లేదు. దట్స్ వై ఐమ్ బీయింగ్ హానెస్ట్. చాలు చాలు, అదిగో వాళ్ళు అక్కడ కొట్టుకుని గెలుస్తున్నారే. నేను చెప్తానుగా తెలిసింది, వాసనకి తెలుస్తుందా? మధ్యలో పోలీసులు వస్తే నేను చేయి పట్టుకొని పరిగెత్తడానికి నేను ఒక్కడనే ఉన్నా. వాసన చూస్తున్నాడు. ఎవరికి తగలేదు? అక్బర్కి. నువ్వు అక్బర్ మీద కదా బయట కట్టావు? అవును, అక్బర్ దెబ్బలు తింటున్నాడు. నువ్వు ఎందుకు ఎంతగా వరి అవుతున్నావు? ఇదేమి ఫైనల్ రౌండ్ కాదు కదా, ఫస్ట్ రౌండేగా. హలో అన్నయ్య. రే వసీం, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? నువ్వు ఇంకా చెప్పినట్టు విను, ఇది మంచి వ్యాపారం. ఈ బిజినెస్ మనకు వద్దన్నయ్య. ఫార్మసీ లైసెన్స్ తో మొత్తం మందులు తయారు చేయడం దాని అల్లు కూడా సహించడన్నయ్య. అవును మరి, నువ్వు చేసేవన్నీ అలా చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? నువ్వు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు ఏం చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. ఆ లైసెన్స్ లో నా పేరు కూడా ఉంది. అన్నయ్య, ఇలాంటి పాప పనులన్నీ చేసి హజ్ యాత్రకు పోతే సరిపోదు, అది అర్థం చేసుకో. వసీం, వసీం. రే, ఇక్కడతో ఏంటి సమస్య? ఏవో ఫండ్ సమస్యలు ఉన్నట్టున్నాయి. ఆ, కొంచెం పెద్ద ఇష్యూ.